బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్లో భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా డబ్బులు తరలిస్తున్నారు అనే సమాచారంతో ఓ హోటల్పై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 6,65,00,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి సరైన పత్రాలు చూపకపోవడంతో ఆ సొమ్మును కోర్టులో డిపాజిట్ చేస్తామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కరీంనగర్లో భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా డబ్బులు తరలిస్తున్నారు అనే సమాచారంతో ఓ హోటల్పై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 6,65,00,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి సరైన పత్రాలు చూపుకోవడంతో ఆ సొమ్మును కోర్టులో డిపాజిట్ చేస్తామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అన్అకౌంటెడ్ అమౌంట్ ఇక్కడ ఉన్నదనే సమాచారం మేరకు నేను వచ్చి చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 6,65,00,000 రూపాయలు అన్అకౌంటెడ్ మనీ సీజ్ చేయడం జరిగింది. అది మేము ఇమీడియట్గా ఈరోజు కోర్టులో డిపాజిట్ చేస్తాం. వాళ్ళు ఎలా వచ్చింది ఏందనేది అకౌంట్ చేసి వాళ్ళు కోర్టు ద్వారా దాన్ని బిల్లు చేసే అవకాశం ఉంటుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, కరీంనగర్లో పోలీసులు అక్రమంగా తరలిసినటువంటి డబ్బును పట్టుకున్నట్టు తెలిసింది. ఫుడ్ డీటెయిల్స్ ఇవ్వండి. కరీంనగర్ జిల్లాలో ప్రధాన హోటల్, ప్రముఖ హోటల్ అయిన మల్టీప్లెక్స్ హోటల్లో దాదాపు 6 కోట్ల రూపాయల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిన్న ఒక పక్క సమాచారంతో 1 టౌన్ ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో చాలా మంది పోలీసులు బలగాలు రాత్రి దాదాపు 1:30 ప్రాంతంలో, అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో హోటల్ మీద సోదాలు చేసి దాదాపు అంటే పక్క సమాచారం ఎన్నికల కోడ్ మరి కొద్దిసేపట్లో వస్తుంది అనగానే ఒక సమాచారం అందుకుని వాళ్ళ పోలీసులు ఆ హోటల్లో సోదాలు నిర్వహించి దాదాపు 6 కోట్ల చిల్లర అంటే డబ్బులు స్వాధీనపరుచుకున్నారు. అయితే అప్పటికి ఒక ప్రముఖ నేత అంటే టీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థి వినోద్ కుమార్, బోయినపల్లి వినోద్ కుమార్ వాళ్ళ హోటల్ అది. ఆ హోటల్లో డబ్బు దాచి ఉందని చెప్పేసి కూడా నిల్వ చేశారని చెప్పేసి చెప్పడంతో పోలీసులు అప్పటికప్పుడు ఆ సమాచారం అందుకుని అక్కడ అర్ధరాత్రి 1:30 గంటలకి వెళ్ళి ఇప్పటిదాకా సోదాలు కొనసాగాయి. అయితే 4 గంటల వరకు సోదాలు కొనసాగి దాదాపు అందులో 6 కోట్ల చిల్లర 61,00,000 రూపాయలు పట్టుకున్నారు. అయితే వీటిని తీసుకున్నారు. దీనికి ఎలాంటి ఆధారాలు లేకుండా ఉండడంతో ఆ డబ్బుల్ని స్వాధీనపరుచుకున్న వాటిని సిపి నరేందర్ తెలియజేశారు. కిరణమే, అయితే ప్రేమ్, ఈ డబ్బుకు సంబంధించి పోలీసులు ఏమైనా ఎంక్వైరీ లాంటివి చేశారా? విచారణ ఎంక్వైరీ చేశారు. ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని చెప్పి కూడా అడిగితే కూడా అక్కడ ఎవరు కూడా చెప్పకపోవడంతో, దానికి ఆధారాలు కూడా ఎవరు చూపించకపోవడంతో ఇది డబ్బు కావాలనే తీసి పెట్టారని చెప్పేసి కూడా ఆ ఎన్నికల సంబంధించి మరి కొద్దిసేపట్లో ఇవాళ ఎన్నికల కోడ్ వస్తుందని చెప్పి తెలిసి కూడా అంతకు ముందే చేశారని చెప్పేసి సమాచారం ఇవ్వడంతో వీళ్ళు పోలీసులు పక్క సోదాలు నిర్వహించి ఆ డబ్బు పట్టుకున్నారు. అది పార్లమెంట్ ఎన్నికలకు సమీపిస్తున్న తరుణంలో అయితే టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ సంబంధించిన డబ్బుగా ఆయన కొంతమంది అక్కడ దాదాపు చాలా మంది కూడా వాళ్ళు చెప్పిన కూడా ఆధారాలు చూపించలేకపోయారు. దీంతో పోలీసులు ఆ సొత్తును స్వాధీనం చేసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారని చెప్పారు. రైట్ ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ.